మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో సంఘమంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు రూతు గ్రంథము నుండి కొన్ని ఆశీర్వాదకరమైన దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుందాం. రూతు ఎవరో మనం ఎరుగుదుము. ఆమె ఒక అన్యురాలు, ఆమె ఒక మోయాబీయురాలు. అటువంటి ఒక విధంగా చెప్పాలంటే శాపగ్రస్తమైన దేశము మోయాబు. వారు ఎవరంటే అది ఒక అక్రమమైన సంబంధం. లోతు తన ఇరువురు కుమార్తెలకు కలిగిన సంతతి, ఒకడు మోయాబు, ఒకడు అమ్మోను. ఆకాశము క్రింద బహు శాపగ్రస్తమైనది, దుఃఖకరమైనది ఇదే అనిపిస్తుంది నాకు. అని ఇశ్రాయేలీలే కదా వీళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరెవరిని చేసుకున్నారు? ఓర్ఫా, రూత్. ఇక రూత్ సంగతి చెప్తున్నా. ఇప్పుడు మెలెతు అని ఒక దేవత ఉంది మోయాబ్ దేశంలో, నేకెడ్గా ఉంటుందంట. ఆమె దగ్గర పూజారి రూతు. ఆమెను తీసుకొచ్చి నయోమి, ఇంకో భర్త పేరు ఎలీమెలకు తమ కుమారునికి కోడలుగా చేశారు. జాగ్రత్త, ప్రాణం పోయినా పర్వాలేదు, అన్యులకు విగ్రహారాధికులకు మా బిడ్డ అబ్బో అమెరికాలో ఇన్ని కోట్లు సంపాదించే అబ్బాయి ఉంటాడండి, వాడు అన్యుడైతే ఇవ్వద్దు. అటువంటి ఆమెను తెచ్చుకున్నారు. అబ్బాబ్బా ఏం చక్కనోళ్ళు దొరికారండి మోయాబీలు. చక్కనోళ్ళ, శపించబడిన జాతి అది. తండ్రికి కుమార్తెలకు పుట్టిన పిల్లలు వాళ్ళు. 10 సంవత్సరాలు అలా గడిచింది. ఎలీమెలకు చచ్చిపోయాడు, మహలోను చచ్చిపోయాడు, కిలియోను చచ్చిపోయాడు. విధవరాలైపోయింది నయోమి. రూతు విధవరాలైపోయింది. ఓర్ఫా విధవరాలైపోయింది. ఏమైనా శాంతి ఉందా దా ఇంట్లో? ఏమైనా సమాధానం ఉందా? దేవునికి విరోధమైన తప్పులు పనులు చేస్తే కొంచెం ఆలస్యమైనా దేవుడు మర్చిపోయాడు అనుకోవద్దు. ఖచ్చితంగా శిక్ష నువ్వు నేను అనుభవించి తీరాల్సిందే. కారణము దేవుడు పరిశుద్ధుడు. ఆ సమయంలో బెత్లెహేము నుండి ఒక కబురు అలా వచ్చింది గాలిలో. జీవము కలిగిన దేవుడైన యెహోవా తన ప్రజలను దర్శించాడు. అక్కడ పంటలు పండుతున్నాయి. ఓ ఆహారం జనమందరూ సంతృప్తిగా తింటున్నారు అనే వార్త ఎక్కడి దాకా వచ్చేటప్పటికి మోయాబు దాకా 2 కోడండ్రని పిలిచి, అమ్మా నేను చాలా నష్టపోయాను, ఇక్కడికి వచ్చి నా పెనిమిటి చచ్చిపోయాడు, నా కుమారులు చచ్చిపోయారు. అంత ఓర్ఫా అత్తయ్య అయిన నయోమిని ముద్దు పెట్టుకొని సరే అత్త అని వెనక్కి వెళ్ళిపోయింది. రూతు ఒక ఆలోచనలో పడిపోయింది. ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా వచ్చిన నా అత్త భర్త లేడు, కుమారులు లేరు, నిస్సహాయురాలై ఎట్లా పోద్ది ఒక్కతే. ఆమెకి లాలన పాలన ఎవరు చూస్తారు? డిసైడ్ అయింది.
ద్వితీయోపదేశకాండంలో ఒక మాట వ్రాసి ఉంది. దేవాది దేవుడు చెప్పిన మాట, ఆశీర్వాదము కావాలా శాపము కావాలా, జీవము కావాలా మరణము కావాలా, ఏది మీ ఇష్టమో కావాలో కోరుకోండి. ఇప్పుడు డిసైడ్ చేసుకుంది, నా అత్తని దిక్కులేని దానిగా వదిలిపెట్టడమా, ఎన్ని బాధలైనా నా అత్త కోసం పడాలి, ఆమె పడిపోయిన చోటే నేను పడిపోతా, నేను యవ్వన ప్రాయంలో ఆమెను నేను పోషించుకోవాలి అని వెళ్ళింది. అత్త వెళ్ళమనబాక నన్ను, కాబట్టి నువ్వెక్కడ ఉంటావో నేను కూడా అక్కడే ఉంటాను, నువ్వేది తింటావో అదే నేను తింటాను, ఎవరు నీ జనులో నా జనులు కూడా వాళ్ళే, నువ్వెక్కడ మృతి చెందుతావు కూడా నేను కూడా అక్కడే మృతి చెందుతాను, మరణము తప్ప నిన్ను నన్ను ఎవ్వరు వేరు చేయలేరని బెత్లెహేముకి అత్తతో పాటు వచ్చింది. ఇప్పుడు చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము. అక్కడ బెత్లెహేములో ఒక మహా గొప్ప ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఎవరు చెప్పగలరా? బోయజ్. చాలా ఐశ్వర్యవంతుడు. ఆత్మీయ భావము. బోయజు అంటే యేసుక్రీస్తు ప్రభు అని గుర్తుపెట్టుకోండి. ఆయన ఏమంటున్నాడు చూడు, ఇక్కడ రూతు ఈ దేశానికి వచ్చినందుకు 2వ అధ్యాయము 11వ వచనం. రూతు నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి, కాబట్టి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, కాబట్టి ఆయన నీకు బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నేను ఎక్కడికి వచ్చామన్నమాట? యెహోవా రెక్కల కిందకి, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు వచ్చావు. ఆయన నువ్వు కష్టపడి వచ్చినందుకు నిన్ను పట్టించుకొని దేవుడు ఆయన నీకు ఏమన్నాడు? సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. అదే ఆయన దగ్గరకు వస్తే ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. రాకుండా గొంతెమ్మల కోరిక ఇంటి దగ్గర కోరబాకండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలు బోయజ్ అంటున్నాడు, నువ్వెరగని ఒక జన్మ దగ్గరకు వచ్చావు. మనము కూడా ఒక జన్మన జీవము కలిగిన దేవునిని ఎరగని వారం. నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఏం బహుమానము? ఎంబీబీఎస్ సీటా, ఇంజనీరింగా? కాదు, పరలోక భాగ్యము. దేవుని స్తోత్రం చెబుదాం. పరలోకమునకు వెళ్ళడము మించి వేరే భాగ్యము ఏదీ లేదు. అసలు మనకైతే ఏది వద్దు. ఏది ఇచ్చినా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఒక్క పరలోకం అయితే దేవాది దేవుణ్ణి, తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముని, 24 పెద్దలని, కోటాన కోట్ల దేవదూతలను, సకల పరిశుద్ధులను, కెరూబులను, శరాపులను, బంగారుపు బాటలను, మహిమ నివాసములను, దానిలో ఇక మరణము లేకుండా యుగాయుగములు బతుకుతాం. అంతకన్నా బహుమానం ఏం కావాలి?
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం చూడండి. ఆమె అత్త అయిన నయోమి రూతుని పిలిచి, బేసులేదు నాన్న, ఏమైంది? నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతి విచారింపవలసి వదాను కదా. ఎవని పనికర్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువు. ఇలా చదువుతున్నాను. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నీ విషయం నేను ఆలోచించాలి కదా. ఎవని దగ్గర నువ్వు పనిచేస్తున్నావో ఆ బోయజు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోతున్నాడు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినడమ్మా. నీవు స్నానము చేసి, వింటున్నారా జాగ్రత్తగా? నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని బోయజు కళ్ళమునకు వెళ్ళుము. బోయజు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి ఆ ఒంటరిగా ఆయన పడుకుంటాడు. ఒక్కదాని వెనులో లోపలికి వెళ్ళు. అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి వెళ్ళు. అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనుము. ఈ మాట మనము చాలా అపార్థం చేసుకుంటాం కాదు. అందుకే ప్రారంభంలో చెప్పా, రూతు అనగా సంఘము, బోయజ్ అనగా యేసయ్య. మనం ఏం చేయాలంట? శనివారమే స్నానం చేసి సిద్ధపాటు తిన్నాం, తలకలకు పోసుకొని, రేపేం ఆరాధనకు బట్టలు వేసుకోవాలి చేసుకొని, ప్రార్థన టైం అయినప్పుడు బట్టలు తీసుకొని ఇస్త్రీ పెట్టేవాడి దగ్గరికి పోవటం కాదు. అది సిద్ధపాటు. అమ్మా ఇదిగో జాగ్రత్త, అతడు కళ్ళమున్న ఎవరు ఈరోజు తూర్పార పట్టించబోతున్నాడు, నోర్చబోతున్నాడు. పనుల్లో ఎరగనట్టే ఉండు, ఎరగనట్టు. అతడు అంతా నూర్చిన తర్వాత అతడు ఏకాంతంగా ఎంత ఆహారం కడుపు నిండా తిని తన గుడారంలోకి వెళ్తాడు. ఎవ్వరు చూడకుండా లోపలికి వెళ్ళు. ఏకాంత ప్రార్థనకు గుర్తిది. ఆయన దుప్పటి కప్పుకుంటాడు కాబట్టి ఆ కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి తీసి నువ్వు పడుకో. యేసయ్య దగ్గరే పడుకో. యేసయ్య దగ్గరే అంటే పాదాల చెంత పడుకో. ఒక అధికారి దగ్గర పనివాడు ఎట్లా నిలబడతాడా, కింద కూర్చుంటాడా? కిందన్నా కూర్చుంటాడు, లేదా నడుం కట్టుకొని అయ్యా 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 అంటాడు. కాబట్టి ఎవడు ఎంత తగ్గించుకుంటే దేవుడు భవిష్యత్తులో అంత గొప్పగా హెచ్చిస్తాడు. అదే చేసింది. దానికి ప్రతిఫలం ఏంటో చెప్పబోతున్నా. చూడండి 7వ వచనం. బోయజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పడుకునేటప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పడుకున్నాం. మధ్యరాత్రి అందడు బోయజు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ, చదవండి అందరూ, కాళ్ళ యొద్ద పండుకొని ఉండేది. అతడు నీవు ఎవరివి అని అడుగ్గా, నేను రూతు అను
తగ్గింపు. నీ దాసురాలనయ్యా, నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలు మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిందా, నువ్వు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన వచ్చినప్పటి నుండి చూస్తున్నాను రూతు నిన్ను. నా దగ్గర నా పొలంలో బోల్డ్ మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు, మగపిల్లలు, ఆడపిల్లలు, యవనస్తులు. గమనిస్తానే ఉన్నాను. ఎవ్వరి వైపు చెడ్డ చూపులు, సైగలు, పిచ్చి అటువంటి ఏమి లేకుండా నీ ప్రవర్తన నేను గమనించాను. మునుపటి ప్రవర్తన కంటే, మోయాబు సంగతి నాకు తెలీదు, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు. అలా ఉండాల. సొలొమోను మహారాజు ఏం రాశాడు ప్రసంగి గ్రంథంలో? నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్త, లేనిపోని ఆశీర్వాదాలు లేకపోయినాయి శాపం తెచ్చుకోకూడదు మనం. ఎంత చక్కని సర్టిఫికెట్. కాబట్టి భయపడకము. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరీ బాగుంది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను. నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపించగలనన్న మాట సత్యము. 14వ వచనం. కాబట్టి ఆమె ఉదయం వరకు, అందరు చదవండి, పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచాను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళంకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పాను. మరియు పెద్దగా చదవండి అందరూ. అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టు. ఎంత దుప్పటి తెచ్చుకుందో దాని నిండా ఎవరు పోసి పంపించాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? అడుగు వాటికన్నా అత్యధికము. నువ్వు ఎంత అడిగితే ఎంత ఇవ్వగలిగిన వాడు. ఆమె ధన్యత. అత్త సలహా ప్రకారము ఒక దుప్పటి తెచ్చుకుంది, ఆయన పాదాల చెంత కప్పుకొని పడుకుంది. నువ్వు నా దగ్గరకు వచ్చినట్టు ఎవరితో చెప్పాక, నీ దుప్పటి పట్టు. పని వాళ్ళని పిలిపించారు, ఎంత ధాన్యం పడుతుందో అంత పోయి. అటువంటి జీవితం కావాలా? అటువంటి జీవితం కావాలా? నీకైనా నాకైనా ఆమెలాగా, రూతులాగా ఏం చేయాలి మనము? ఏం చేయాలి? మీరు స్నానము చేసి తైలము రాచుకొని బట్టలు కట్టుకొని, ఆ కళ్ళము ఇదే దేవుని మందిరము. హల్లెలూయా. దేవుని మందిరం మనకు రావాలా. 4వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు ఆమె గర్భవతి అయినట్లు దేవుడు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కన్నెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటించబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కన్నెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడుగునని నయముతో చెప్పిరి. నయోమి ఆ బిడ్డను తీసుకొని కవికిట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయము కొరకు
పుట్టెనని చెప్పాను. అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదు మహారాజు తండ్రి అయిన యెషయకు తండ్రి. ఎక్కడ మోయాబు దేశము, ఎక్కడ ఇశ్రాయేలు స్త్రీగా ఆశీర్వదించబడింది, జీవము కలిగిన దేవుని సన్నిధిలో వచ్చింది. ఆమె గర్భమున దావీదు పుట్టాడు. కొద్ది కాలానికి ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్తే ఈ లోకంలోనికి వచ్చాడు. ఎంత ధన్యురాలు! నయోమిలాగా అవిశ్వాసువై ఇతర దగ్గరికి వెళ్తావా? విశ్వాసముతో ఆ విగ్రహ ఆరాధన నుండి జీవము కలిగిన యెహోవా దగ్గరకు వచ్చి ఆయన కళ్ళములో పనిచేయటానికి వస్తావా? మోకరించి చిన్న ప్రార్థన చేసుకోండి. లేదయ్యా, ఈ లోకమే బాగుంది, నాకు యెహోవా వద్దు, కళ్ళం కూడా వద్దు అంటావా? చెప్పు. కాదు ప్రభువా, నేను ఇంకా అన్యులను నాకు పొత్తొద్దు. ఏమైనా చేయగలవు. నా స్థితి మొత్తము మార్చగలిగిన దేవుడు పైన నీకే నా దేహము, నా ప్రాణము, నా ఆత్మ నీకు సమర్పిస్తున్నానయ్యా. విగ్రహారాధికులుగా అన్యులుగానే, నామకార్థపు క్రైస్తవులుగానే బ్రతుకాలమంతా ఉంటావా? జీవము కలిగిన బోయజు కళానికి వస్తావా? అంటే యేసయ్య మందిరానికి వస్తావా? మీరేమడిగితే అది ఇస్తాడు. వాక్యానుసారముగా దేవుడు నిన్ను ఏమడగమన్నాడో అవి అడుగు. అంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని దేవుని ప్రజల యొద్దకు నువ్వు వచ్చేదివి. ఆ పని చేశావు కాబట్టి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నువ్వు వచ్చేదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అమ్మా, అయ్యా, పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి రా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్.